పద్మావతి అయితే పరిగెత్తుకుంటూ హాస్పిటల్‌కి వస్తుంది. పద్మావతిని ఫాలో అవుతూనే విక్కీ కూడా పద్మావతి వెనక వచ్చి, పద్మావతి ఏంటి హాస్పిటల్‌కి వచ్చింది? ఎందుకు వచ్చింది? పద్మావతికి ఇక్కడ ఏం పని? అని చెప్పి విక్కీ కూడా తన వెనక వెళ్తూ ఉంటాడు. ఇంతలో పద్మావతి వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య ఎందుకు మామయ్య ఇంత బాధపడుతున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ, నాకున్న ఆఖరి కోరిక ఒకే ఒక్కటమ్మా, ఆ ఒక్క కోరికను నువ్వు తీర్చగలవా అని చెప్పి పద్మావతి వాళ్ళ మామయ్య అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు పద్మావతి, చెప్పండి మావయ్య, మీ కోరిక ఎంత బరువైనదవని, ఎంత బలమైనదవని నేను తీరుస్తాను మావయ్య అని చెప్పి అంటుంది. అమ్మ, నాకు ఇంకా ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. నేను గడిపే చివరి క్షణాలైనా నా కన్న కొడుకు కూతురుతో కలిసి గడపాలనుంది. వాళ్ళిద్దరి చేత నాన్న అని పిలిపించుకోవాలనుందమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. అలా జరిపిస్తానని నాకు మాట ఇస్తావా తల్లి అని చెప్పి అంటాడు. ఆ మాటలకు పద్మావతి అయితే, ఖచ్చితంగా మిమ్మల్ని నాన్న అని పిలిచేలా, మీతో గడిపేలా నేను చేస్తాను మామయ్య, మీకు మాట ఇస్తున్నానని చెప్పి పద్మావతి అతనికి మాట ఇస్తుంది. ఇంతలో విక్కీ అయితే ఇక్కడ ఏదో మాటలు వినిపిస్తున్నాయని చెప్పి బయట నుంచే అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న పద్మావతిని చూసి విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.